నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్లో కిలో బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ సార్, ఆవిడ ఆరోగ్యం అదే వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి. కస్టడీ 2 రోజులు కూడా వామిటింగ్స్ నడుస్తాయి. 2 రోజులు కానీ బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. ఇవాళ ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. ఓకే సార్. ఇది నడిపక్క తీసుకున్నాను. తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. గత కొన్ని రోజులుగా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా జైల్లో అనారోగ్యానికి పాల్పడుతున్నారన్నది మనందరం కూడా చూస్తున్నాం. వివిధ ఛానల్స్ ద్వారా, ఆయన విజువల్స్ ద్వారా, ఆయన నడిచే విధానం ద్వారా ఆయన ఏ విధంగా అస్వస్థతకు గురయ్యారు, ఏ విధంగా బలహీనతకు గురయ్యారనేది మనం చూస్తున్నాం. ఏదైనా ఒక మనిషి రిపీటెడ్గా ఇల్లి హెల్త్కి పోయి హెల్త్ బాగోలేక వామిటింగ్స్ అవుతూ కాన్షియస్ లేక ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్న మనిషిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ రూపంలోనో లేకపోతే కస్టడియల్ రిమాండ్ రూపంలోనో పోలీసులు కోర్టుల చుట్టూ తిప్పుతూ ఒక కేసు కాదు, 2 కేసు కాదు, 3 కేసులు కాదు, అనేక మంది కేసులు పెడతారు. ప్రతి కేసులోనూ బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చే క్రమంలో మరొక కేసు పెడుతూ పీటీ వారెంట్లు పెడుతూ ఒక మనిషిని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా టార్చర్ చేయాలన్నది కొంతమంది పెద్దలు దీని మీద పన్నాగం పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ గారిని మరింత టార్చర్ పెట్టాలి, మరింత హింసించాలని చెప్తూ అని వాళ్ళు తరించి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. ఏ మనిషికైనా సరే ఒక హ్యూమానిటేరియన్ నేచర్ ఉంటుంది, ఎంతో కొంత హ్యూమన్ టచ్ ఉంటుంది. మనిషి అనారోగ్యం పొందినా సరే, అనారోగ్యం పాలైనా సరే, మాకు హింసించడమే ప్రధాన ధ్యేయం, మేము హింసిస్తాం, మేము టార్చర్ పెట్టడమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పి ఈరోజు కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు ఆయన మీద ఎటువంటి చర్య అనాలో అర్థం కావట్లేదు, అటువంటి చర్యకు పాల్పడుతున్నారు. ఈరోజు హాస్పిటల్ పాలైనా సరే, ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఆయనకి అడ్మిషన్కి అవన్నీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ కూడా మేనేజ్ చేసి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ రాకూడదని చెప్పి కొంతమంది వ్యక్తులు ఒక మనిషి బాగోపోయినా సరే అడ్మిషన్ నిరాకరించడం అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇది తగదు. ఎందుకంటే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. మనిషి ప్రాణం కన్నా మీకు ఇంకేం కావాలి? మీరు ఒక మనిషి ప్రాణంతో చెలకటమాడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. అన్నిసార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యి, అన్నిసార్లు ప్రజలకు సేవ చేసి, అన్నిసార్లు ప్రజల మధ్యలో ఉండి, పోటీ చేసినప్పుడల్లా ప్రతిసారి గెలుస్తూ
ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తిని, ప్రజానాయకుడిని ఈరోజు ఇంత టార్చర్ చేయడం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తగదని తెలియజేస్తారు. సార్, ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉన్న మీ పట్ల కూడా దృష్టిగా ఎవరు వస్తున్నారు, లోపల రానివ్వట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పేది ఏంటి, నేను వెళ్ళినా సరే, నేను కలవాలనుకున్నా సరే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీని ఎవరు కలవకూడదని చెప్తారు. మంచిదే, మేమేం కలవట్లేదు. మేము కలిసి మేమేదో ఆయన చేయాలని కాదు, దూరం నుంచి చూసి కనీసం మనిషి ఎలా ఉన్నాడు, ఒక మనిషి అంటే ఒక మనిషికి సానుభూతి ఉంటుంది కదా, ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ టెండెన్సీలో భాగంగా మనం ఎలా చేయాలి, ఎలా ఉన్నాడో, అదే నా మనిషి ఉన్నాడే, మా పార్టీ నాయకుడు ఉన్నాడే, ఏమైపోయాడే, ఎలా అవుతున్నాడని అని చూడటం కూడా తప్పంటే ఇంకా దానికి అర్థం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వంశీగా తొందరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కేసులన్నా తట్టుకోకుండా ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇంకనైనా సరే వేధించడం సరికాదు. ఎప్పుడో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెట్టిన కేసు అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు మా హయాంలో తప్పు కాదు, కానీ ఇప్పుడు తప్పు వచ్చింది. అంటే 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా కేసులు వెనక్కి తీసి పీటీ వారెంట్ల కింద అనేక కేసులు వేస్తున్నారంటే దీనికి అర్థం ఏ విధంగా టార్చర్ చేస్తున్నారనేది తప్పకుండా ఓకేనా? పాస్పోర్ట్ పాస్పోర్ట్